23వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 23:21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. చూడండి, ఇది గమనించండి. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణము అగును. ఈరోజు నిద్రమత్తు అనే దాని గురించి మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిద్రమత్తు మనల్ని చాలా ప్రమాదంలో పడేస్తుంది. సొలొమోను రాస్తూ ఏమని రాస్తున్నాడంటే, నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణమవుతుంది. ఒక గదిలో ఎయిడ్స్ వ్యాధి కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకోండి, అతని పక్కన కూర్చుంటే మనకేం కాదు. కానీ నిద్రపోయే ఆవులించే వ్యక్తి దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, ఆ రూమ్ అంతా కూడా ఏమొస్తాయంటే ఆవులింతలు వస్తాయి. అందరికి ఆవులింతలు వస్తాయి. ఒక ఎయిడ్స్ వ్యాధి కలిగిన వాడు పక్కన కూర్చుంటే నీకు అంటుకోదు, కానీ ఆవులింతలు ఎంత త్వరగా అంటుకుంటాయంటే, ఒక్క ఆవులు ఇప్పుడు చర్చిలో ఉన్నారనుకోండి, ఒక్క ఆవులిస్తే ఆవులింతలు అందరికి వస్తాయి. బహుశా నాకు కూడా రావచ్చేమో. అందుకని ఈ నిద్రమత్తు విషయంలో సొలొమోను ఎందుకు అంత ఖచ్చితంగా నిద్రమత్తు అంటే నిద్రపోకూడదని కాదు, మనం నిద్రపోవాల్సినంత సేపు నిద్రపోవాలి. ఆ నిద్రమత్తు అంటే అది కాకుండా ఎగస్ట్రా నిద్రపోతే. మానవుడు సహజంగా ఎన్ని గంటలు నిద్రపోవాలంటే ఎన్ని గంటలు నిద్రపోవాలి రోజుకి? ఏమండి, 12 గంటల 7 గంటలు 6 నుంచి 8 గంటలు, ఇది మంచి నిద్ర. ఒక వ్యక్తి 6 గంటలు లేదా 8 గంటల మధ్యలో ఉంటే మంచి నిద్ర. ఆ టైం దాటితే ఏమండి మనం అనుకున్న అంశం అన్నమాట, నిద్రమత్తు అంటారు. కొంతమంది 12 గంటలు నిద్రపోతారు, కొంతమంది 15 గంటలు నిద్రపోతారు, కొంతమంది పడుకుంటే నిద్రే లేయరు. అసలు 9, 10 అయినా సరే నిద్ర లేయరు. ఈరోజు ఒకవేళ మన కుటుంబాల్లో ఉందేమో నాకు తెలీదు, అయితే దేవునికి తెలుసు. హీ సా ఎవ్రీబాడీ, ఎవ్రీ కుటుంబం, ఎవ్రీ ఫ్యామిలీ. ఒకవేళ పక్క కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు తెలియకపోవచ్చేమో, కానీ ఆయన 14:2 ప్రకారం 14:2 కీర్తన ప్రకారం వివేకం కలిగిన వారిని ఆకాశం నుండి ఆయన పరిశీలన చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 15:2 అనుకుంటాను. అయితే ఆయన కళ్ళ దృష్టి అంతటా సంచారం చేస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు, ఈరోజు ఎవరు మెలకువగా ఉన్నారు, ఎవరు నిద్రపోతున్నారు అన్న విషయాన్ని ఆయన కనుగొంటాడు. ఒకవేళ పాస్టర్ గారికి తెలియకుండా మీరు ఎక్కువ నిద్రపోవచ్చేమో, ఒకవేళ పాస్టర్ గారికి తెలియకపోవచ్చేమో ఆ విషయం, కానీ దేవునికి తెలుసు. అందుకనే ఈరోజు ఈ వర్తమానాన్ని మన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాయంటే, వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. మనము ఒకవేళ నిద్రమత్తు ఉంటే దాని నుంచి మనం మేలుకొలపడానికి ప్రభు మనకిచ్చేటువంటి ఒక సూచన అని మనము కూర్చొని వింటే, ఈరోజు శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిస్తే దేవుడు మనతోనే మాట్లాడతాడు. దేవుని మాట్లాడుతున్నాడంటే, నిద్రమత్తు క్రైస్తవులకు ఉండకూడదు, ముఖ్యంగా మనకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఏమండి, అది ఒక వ్యక్తి ఇందాకే చెప్పుకున్నాం కదండి, ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, ఏమండి ప్రమాదకరమైనటువంటి పెద్ద రోగాలు కలిగిన వ్యక్తి దగ్గరైనా కూర్చోవచ్చు, ఏం కాదు, అంటుకోదు. కానీ ఆవులించే వ్యక్తుల దగ్గర కూర్చుంటే మాత్రం చాలా ప్రమాదకరం. అందుకనే అది చర్చిలైనా సరే, మనం పనిచేసే ఉద్యోగంలో అయినా సరే, ఉద్యోగంలో జరిగే మీటింగ్ అయినా సరే చాలా ప్రమాదకరం. అందుకనే దేవుని యొక్క మాట చెప్తుంది, ఏమండి, నిద్రమత్తు చిరిగిపోయిన గుడ్డలకు అది సూచనగా ఉంది. ఈరోజు నిద్రమత్తు ఉంటే కనుక అది 4 రకాలైన ప్రమాదాలకు దారితీస్తుంది. 4 రకాలైన ప్రమాదాలకి. ఏం ప్రమాదం అది? చూడండి, మొట్టమొదటిగా ఏమండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి నిద్రమత్తు వల్ల, నిద్ర ఎక్కువ అవడం వల్ల, నిద్ర ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే, మొట్టమొదటి ప్రమాదం చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? చూడండి, అది నిద్రపోవాల్సిన టైం అండి, అది నిద్రపోవాల్సిన టైం కాదు.
పట్టపొగులు యోన తర్షీష్కి వెళ్ళే ఓడ ఎక్కాడు. పట్టపొగులు ఏం చేస్తారు? ఏమండి, ఉదయం పూట మనం జర్నీ చేస్తున్నాం, ట్రైన్లో కానివ్వండి, బస్సులో కానివ్వండి. ఒకవేళ జర్నీ చేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నిద్రపోతామా? సపోజ్ ఒక మంచి బస్సు లేదా ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం, సీట్లో మనం కూర్చున్నాం. అది కూర్చొని పగులు ప్రయాణం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నిటిని చూస్తాం. ప్రయాణంలో ఉన్నటువంటి కొన్నిటిని మనం గమనిస్తూ ఉంటాం. ఆ ఎదురుగా వచ్చే బళ్ళు, పొలాలు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ పొగులు మనం ఏం చేస్తామంటే అన్నిటిని చూస్తూ ఉంటాం. నేనైతే రాత్రి కూడా చూస్తూనే ఉంటా, ఎందుకంటే నిద్ర పట్టదు. బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు నాకు నిద్ర పట్టదు. అందుకని నేను రాత్రుల్లో కూడా చూస్తూనే ఉంటా. అంటే వెలుతుర్లు అవి చూస్తూనే ఉంటా, లేదంటే కాసేపు ప్రార్థన చేసుకుంటా ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే. అయితే ఆ రోజు యోన ప్రయాణం తర్షీష్కి వెళ్ళేటువంటి ఓడ ఎక్కాడు. అయ్యగారు ఓడ ఎక్కి ఏం చేస్తున్నాడంటే కిందకి వెళ్ళాడు, డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి కనపడకుండా, నిద్రపోయే విషయం కూడా ఎవరికి కనపడకుండా. చూడండి ఎంత తెలియగలిగిన ప్రవక్త యోన. నిద్రపోయే విషయం ఎవరికైనా తెలిస్తే జరిగాయా పొగులు నిద్రపోతున్నావేంది? చాలామంది ప్యాసింజర్ ట్రైన్లో ఏం చేస్తారంటే ఎక్కి ఖాళీగా ఉంది కానీ పడుకొని సరే ఎవరు ఎక్కడసేపు పడుకుంటారు. ఒకసారి నేను నెల్లూరు నుంచి ఒంగోలు దాకా వెళ్ళవలసి వచ్చింది. మార్కాపురం వెళ్తా, ఒంగోలు దాకా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్దామని ట్రైన్లో వెళ్ళా. సరే నా పక్కన నేను చెప్పాను కదండి, ట్రైన్లో ఎక్కితే నిద్ర రాదు నాకు. సరే కిటికీ పక్కన కూర్చున్నాను. నా పక్క సీట్లో ఒక ఆయన పడుకొని ఉన్నాడు. ఇంత పడుకున్నాడు, సీటు కరెక్ట్గా సరిపోయాడు. పడుకున్న తర్వాత అక్కడి నుంచి నెల్లూరు కదిలిన తర్వాత కావాలి కూర్చొని జనాభా పొలు మనం వచ్చేసాడు. వచ్చి పట్ట కొట్టి, ఎవరయ్యా నువ్వు పట్టపొగలు నిద్రపోతావు, లేపోయిక అన్నారు. ఏందమ్మా పడుకోనికుండా మీరా? ఆయననే మాట. అసలు ట్రైన్లో పడుకోవడం నేరం, అది పొగులు పడుకోవడం ఇంకా నేరం. ఆయన పడుకొని వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే, ఏందమ్మా మీరు అన్ని సీట్లు ఉంటే నా దగ్గరికే వచ్చారా అని. వాళ్ళు ఎక్కడ భోగి ఖాళీగా ఉంటే దాంట్లో ఎక్కుతారు. నువ్వు నిద్రపోతున్నావు అని తెలిసే వాళ్ళు ఎక్కకపోరు కదా. ఎక్కారు. అని తర్వాత మొత్తానికి ఆయన్ని లేపి వాళ్ళు కూర్చున్నారు. బహుశా ఇటు జరగద్దేమో అని యోన పైనుంటే బెర్తులన్నీ ఎక్కి ఖాళీగా ఉన్నాయి కదా, కూర్చుంటారు, పడుకుంటే లేపేస్తారేమో అని ఎవరు తెలియకుండా ఎక్కడికి పోయాడు తెలుసా యోన? కిందకి పోయి అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ లేదు, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, ఆయన తోలే ఆయన, కాబట్టి ఎవరు ఉంటారని ఆడకపోయి పడుకున్నారు. ఈ లోపల పెద్ద ప్రమాదం వచ్చే పడిపోయింది. ఓడ మునిగిపోవాల్సినటువంటి ప్రమాదం వచ్చేసింది. అందుకని వారు ఏంటంటే మొత్తం ఎతుక్కుంటే అసలు ఏంది ప్రాబ్లం, సామాన్లంతా పడేస్తుంటే ఈయన కనపడ్డాడు. ఎక్కడ? ఒక మూల పడుకొని హాయిగా నిద్రపోతుంది. నిద్రలో వచ్చే హాయి ఎంత బాగుంటుందో కదండి. అది పొగటిపూట పడుకుంటే ఎంత బాగుంటుందో హాయిగా. అందుకని చాలామంది రాత్రులు పడుకోరు, పొగులు పడుకుంటారు. కొంతమంది నైట్ డ్యూటీ చేసేస్తారు, పొగులు పడుకుంటారు. నేను దాని విషయం మాట్లాడట్లేదు. అంటే ఒక సాధారణమైన మనిషి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా కొంతమంది నైట్ డ్యూటీలకు వెళ్తారు, వచ్చి పొగులు నిద్రపోతారు. అది తప్పేం కాదు. వారు రాత్రులు మేలుకున్నారు కాబట్టి పొగులు చేస్తారు, అది వేరే విషయం. కానీ రాత్రులు నిద్రపోయే వారి గురించి నేను చెప్తున్నాను. ఒకవేళ రాత్రులు నిద్రపోకుండా పొగులు నిద్రపోతే ఏం కాదు, ఒకవేళ రాత్రులు నిద్రపోయి పొగులు పని చేసుకుంటే ఏం కాదు. కానీ ఇటు అటు రెండు వైపులా నిద్రపోయే వారి గురించి నేను చెప్తున్నాను. ఈరోజు యోనా కూడా అదే పని చేస్తున్నాడు. ఓడ అమరంలోకి పోయి నిద్రపోతుంటే ఒక వ్యక్తి లేపి, ఓడ నావికుడు, ఈ నిద్రపోతా ఆధ్యాత్మికమైనటువంటి సేవకుడు, ఒక ప్రవక్త, యెహోవా వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి ఏమని పిలిపించుకున్నాడంటే నిద్రపోతా అని పిలిపించుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా మనం పనిచేసే దగ్గర మనం చదువుకునే దగ్గర, ఉండే దగ్గర, వెళ్ళే దగ్గర, ఇంట్లో ఒకవేళ మనం ఈ మాట పిలిపించుకుంటున్నామేమో అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అతనికి చెప్పాడు, నువ్వు నినేవేకి వెళ్ళి ఒక సంఘం కట్టవయ్యా అంటే. నినేవేలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? 1,25,000 మంది. అంటే 125,000 ఏదో అది అంటే 1,20,000 మంది. మన భాషలో 1,20,000 మందిని చూపించి నువ్వు అక్కడికి వెళ్ళి సంఘాన్ని స్థాపించు, ఒక మినిస్ట్రీ స్థాపించు అని యోనాను పంపిస్తే యోనా ఏం చేస్తున్నాడంటే, ఆ మినిస్ట్రీ నాకొద్దు బాబు, ఆ వాక్యం నాకొద్దు బాబు అంటే వెళ్ళిపోతున్నాడు. ప్రభువు చెప్పాడు 1,20,000 మందిని సంఘం ఆ రోజుల్లోనే ఇస్తానన్నాడు. క్రీస్తుకు పూర్వం 520వ సంవత్సరంలో
ఆ రోజుల్లో, ఈ రోజుల్లో 1,00,000-2,00,000 మంది ఉండడం పెద్ద కష్టం కాదు. ఆ రోజుల్లోనే యోనాకి ఎంత పెద్ద సంఘం ఇస్తానన్నాడు దేవుడు? 1,20,000 మందిని సంఘం ఇస్తాను, పోయి నినెవెకి వాక్యం చెప్పన్నాడు. సరే, మొత్తానికి ఆయన బ్రతుకున్నప్పుడు, లేకపోతే పగులు ప్రార్థన చేయలే. ఎక్కడ పోయిన తర్వాత ప్రార్థన చేశాడు తెలుసా? చేప కడుపులో పోయిన తర్వాత ప్రార్థన చేశాడు. ఏమండి, అప్పుడు వరకు మనిషి భూమి మీద ఉన్నంతకాలం ప్రార్థన చేయలే. ఆయన పడి చేప కడుపులోకి పోతే 2వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. చేప కడుపులో నుంచి యోనా, మత్స్యము కడుపులో నుంచి యోనా ఇలాగూ ప్రార్థన చేశాడు. అంతకుముందు ప్రార్థన చేయవలసినటువంటి టైంలో ప్రార్థన చేయలేదు. ఏమంటే వెళ్ళవలసిన టైంలో వెళ్ళలేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన టైంలో ధ్యానించలేదు. ధ్యానించకపోగా ఇప్పుడు ఎక్కడ ధ్యానిస్తున్నాడంటే అవమానం కలిగిన చోట. అందుకని నిద్రమత్తు అవమానాన్ని కలిగిస్తుంది. మొదటి అంశం, మన నిద్రమత్తు మనకు అవమానాన్ని కలగజేస్తుంది. మన నిద్రమత్తు మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చదువుకున్నా కదండి, నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణమవుతుంది. ఆ రోజు యోనా నిద్రపోయాడు కనుకనే ఓడ నావికుడు వచ్చి నిద్రపోతా నీకేమైందిరా నాయనా? ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రవక్త, దేశాన్ని మేల్కొల్పేటువంటి ప్రవక్త, దేవుని సందేశాన్ని ప్రజలకు వినిపించే ప్రవక్త ఏమైపోయాడు? నిద్రపోతుగా మారాడు. ఎందుకంటే చేయవలసినటువంటి టైంలో చేయవలసింది చేయకపోగా అతను నిద్రపోతున్నాడు. చేయాల్సింది ఆ ఓడలో ఉండి ప్రార్థన చేయాల్సిన యోనా చేప కడుపులోకి పోయిన తర్వాత చేస్తున్నాడు ప్రార్థన. చూడండి ఎంత ప్రమాదాన్ని కలిగించిందో. ఈరోజు ఏమండి, ఆ రోజుల్లోనే 1,20,000 మందిని సంఘం ఇస్తారంటే పోలా. మరలా ఆ నినేవే పట్టణం 3 దినములంత ప్రయాణం కలిగింది. 3 దినాలు చెప్పకుండా సువార్త ఒకే దినం చెప్పి వచ్చేసాడు. చూడండి దేవుడు ఎంత అద్భుతం చేశాడో. ఒక దినములోనే నినేవే పట్టణం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇంకా 3 దినాలు ఉండి వాక్యం చెప్పుంటే ఈ నినేవే పట్టణం పక్కన పట్టణాలన్నీ కూడా రక్షించబడేవేమో. బహుశా 1,20,000 మంది 2 లక్షలు అయ్యేవాళ్ళేమో, 3 లక్షలు అయ్యేవారేమో. అయితే దాని అంతటికి కారణం యోనా యొక్క ఏమండి ఆ యొక్క నిద్రమొత్తే. ఒక్కరోజు చెప్పాడు. 3 రోజులంత ప్రయాణమైనటువంటి ఆ మహాపట్నాన్ని ఒక్క రోజులోనే అక్కడక్కడ చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పోయి ఎక్కడ కూర్చున్నాడంటే, కూర్చున్నాడు ఆయన? కొండ మీద కూర్చున్నాడు. దేశం ఏ విధంగా నాశనం అయిపోతుందో చూద్దామని దేశం పిలిచాడు. చెప్పు ప్రకటించు, వాక్యం చెప్పండి. చాలామందికి నచ్చదు, యోనాకు కూడా నచ్చలా. అందుకని ఏం చేశాడంటే 3 దినాలు చెప్పాల్సినటువంటి సువార్తను ఒకే దినం చెప్పి పోయి కొండ మీద కూర్చున్నాడు. ఏ విధంగా నాశనం అయిపోద్దో ఈ యొక్క నినేవే పట్టణం అని. ఏమండి, ఏ విషయంలో సాతానుడు మన వాళ్ళు నిద్రపుస్తున్నాడు? ప్రార్థన చేయకుండా ఒకవేళ మధ్యరాత్రుల్లో మెలకు వచ్చింది, దేవుడు నిన్ను ప్రార్థన చేయడానికి లేపితే మనం ఏం చేస్తాం తెలుసా? బాత్రూమ్కి వెళ్ళేసి సింపుల్గా వచ్చి మరలా ఇటు తిరుగు పడుకుంటున్నాం. అప్పుడు దాకా అటు తిరుక్కున్నాం, బాత్రూమ్కి పోయేసి ఎటు తిరుక్కు పడుకుంటాం, ఈ పక్క తిరిగి పడుకుంటాం. అందుకు కాదు దేవుడు నిన్ను సగం రైతుల్లో 2 అప్పుడు 3 అప్పుడు 4 అప్పుడు లేపింది. దేనికి ఏంటంటే ఈ పక్క తిరిగి పడుకోవడానికి కాదు. ఏదో ప్రమాదం సంభవించబోతుంది, ఏదో ఆపద సంభవించబోతుంది నీ కుటుంబానికి. ఆ ఆపద ప్రమాదం తప్పించుకోవడానికే దేవుడు నిన్ను మేల్కొలిపాడు ఆ టైంలో. కానీ మనం గ్రహించలేము. యోనా కూడా ఆ టైంలో ప్రార్థన చేసి ఉంటే బహుశా దేవుని చిత్తం తెలిసి ఉండేది. ప్రమాదం అంచుల్లోకి పోకుండా, చేప కడుపులోకి పోకుండా తప్పించుకునేవాడు. మనకు ప్రమాదం వచ్చేదాకా తెలియదు ప్రార్థన చేయాలని. ప్రమాదంలోకి చిక్కుకున్న తర్వాత, ప్రమాదం అంచుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది మనకు ఏమనంటే వరదాగా చేసేవే. అందుకనే నిద్రమత్తు మన జీవితానికి అవమానాన్ని కలగజేస్తుంది. ప్రియ సంఘం, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయంలో అంటే నేను ఒకవేళ భౌతికమైనటువంటి నిద్రమత్తు గురించి చెప్పట్లేదు. ఒకవేళ చెప్పిన అది కొంతవరకే. కానీ నేను చెప్పేటువంటి నిద్రమత్తు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి నిద్రమత్తు మనకు ఒకవేళ ఉందేమో గమనించుకోవాలి. ఆధ్యాత్మికంగా ప్రార్థన చేయాల్సినటువంటి టైంలో ప్రార్థన చేయకుండా ఏమంటే మన పనులు, మన యొక్క బిజీ షెడ్యూల్లో మనం ఉండిపోతున్నామేమో. ఈ యోనా కూడా ఆధ్యాత్మిక ప్రార్థన జీవితాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రవక్త ఏమైపోయాడు? ఆధ్యాత్మికమైన నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడు. ఈరోజు సాతానుడు మన వల్ల కూడా నిద్రమత్తులోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విషయంలో లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ విషయంలో మనం ఏం చేయాలో తెలుసా? కొంచెం హుషారుగా ఉండాలి. కొంచెం మనం ఏం చేయాలంటే ఆ హుషారులో మెలకువగా ఉండాలి.
ఏమండి? కాబట్టి నిద్రపోతూ మనకు అవమానాన్ని కలగజేస్తుంది. రెండవదిగా చూడండి, రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11:2. ఒకానొక దినమున పొద్దుగూకు వేళ, చాలండి ఇక్కడ కాపండి, దావీదు ఎక్కడి నుంచి లేచాడంట? పడక మీద. అంటే పొద్దుగూకు వేళ. ఈయన ఎప్పుడో దావీదు ఉదయం పడుకున్నాడు, ఎప్పుడు దాకా నిద్రపోతున్నాడు? పొద్దుగూకేది ఎప్పుడు? సాయంత్రం దాకా నిద్రపోయాడు. ఒక రాజు, దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఉదయం నిద్రపోతే ఏం జరగద్దంటే చూడండి, నిద్రమత్తు రెండవదిగా పాపానికి దారితీస్తుంది. ఈరోజు గమనించాలి. ఒకటి, నిద్రమత్తు అవమానాన్ని కలగజేస్తే, రెండవదిగా నిద్రమత్తు పాపానికి దారితీస్తుంది. ఉదయం పడుకొని సాయంత్రం లేచినవాడు, సరే పడుకుంటే పడుకున్నాడు, లేచి ఏం చేయాలి? ఇతను ప్రార్థన చేసుకోవాలి సాయంత్రం పోయి, లేదా వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని చదువుకోవాలి, లేదా యుద్ధం గురించినటువంటి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ప్రజలందరూ యుద్ధంలో ఉన్నారు, యుద్ధం గురించి చూడాలి, యుద్ధం ఏమైంది ప్రభువా ప్రార్థనలో కనిపెట్టవలసినటువంటి ఇతను నిద్రపోయి ఎక్కడికి పోయాడు? మిద్దె మీదకు పోయి పాపంలో పడ్డాడు. నిద్రమత్తు పాపానికి దారితీస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి నిద్రమత్తు కలిగి ఉన్నటువంటి క్రైస్తవ జనమ ఈరోజు మేల్కోవాలి. ఎందుకంటే దేవుని రాకడ త్వరలో ఉంది. త్వరలో ఉన్నప్పుడు మనం నిద్రపోతే ఆధ్యాత్మికమైన జీవితాన్ని పోగొట్టుకుంటే, హౌ టు ఎంటరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి మనం ఎలా చేరుకుంటాం? సాతానుడు మనల్ని అనేక రకాలుగా అనేకమైన వాటిలోకి ఇన్వాల్వ్ చేసేస్తున్నాడు. ఏమండి? మరి కొంతమందిని జూదాలకి అలవాటు చేసేస్తున్నాడు, కొంతమందిని తగాదాలకు అల్లర్ల చిల్లరగా తిరిగేటట్టు అలవాటు చేసేస్తున్నాడు, కొంతమంది తాగుళ్ళకు అలవాటు చేసేస్తున్నాడు, కొంతమంది ఏమండి వ్యసనాలకు అలవాటు చేసేస్తున్నాడు, కొంతమంది పాపానికి, కొంతమంది హత్యలకి. సాతానుడు ఎవరెవరిని దేనికి అరేంజ్ చేయాలో దానికి అరేంజ్ చేసేస్తున్నాడు. క్రైస్తవ బిడ్డలు ఎంతోమంది అండి ఈరోజు పాడైపోతున్నాడు, యవ్వనస్తులు పాడైపోతున్నారు. ఈరోజు మన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపం మన దగ్గరకు వచ్చినా సరే దాన్ని ఎదిరించుకొని వెళ్ళిపోయినటువంటి యోసేపు లాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఏమండి, ఎంతమంది ఉన్నారు? యోబుకు అవకాశం వచ్చింది పాపం చేయటానికి, కానీ అవకాశం వచ్చినా సరే యోబు అవకాశం చేయనటువంటి ఒక మహా వ్యక్తి. యోబు పాపం చేసి మాఫీ చేయడానికి ఎంతోమంది ఉన్నారు. ప్రధానులు సైతం నోటి మీద వేరేసుకున్నారు, యవ్వనస్తులు దాక్కున్నారు, అధికారులు మాట్లాడకుండా నోటి మీద వేరేసుకున్నటువంటి అంత ప్రతిష్ట కలిగినటువంటి యోబు పాపం చేసి తారుమారు చేసుకోలేడా? ఏమండి, ఒక కోర్టు ఆయన చేతిలో ఉంది, ఏం చెప్తే చేయాల్సిందే. అటువంటి యోబు పాపం చేయడానికి వెనకాడినటువంటి వ్యక్తి. అసలు పాపం జోలికి పోకుండా ఎంతో ఏమండి ఆయన నిక్కచ్చిగా బతికినటువంటి వ్యక్తి. ఎంతో ధనం ఉంది, కొన్ని కోట్లు. ఆ దేశంలోనే మొదటి వచనం ఉంది, యోబు గ్రంథం 1:1 చదవద్దులండి. ఆ ఊజు దేశంలోనే ఒక గొప్ప ధనవంతుడు యోబు. ఏమన్నా చేయగలడు. ధనవంతులు చేయట్లేదా? తిమ్మిని బొమ్మని చేస్తున్నారు, బొమ్మని తిమ్మిని చేస్తున్నారు, పాపాన్ని మాఫీ చేసుకున్నారు, ఏమండి మోసాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు ఏమండి కొన్ని కోట్ల డబ్బులు దోచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎంతమంది ఎన్నెన్ని ఏమండి ఆ నాశనకరమైనటువంటి మార్గాలు చేసి వాటిని మాఫీ చేసుకోవట్లేదు. ధనముతో అన్ని మాఫీ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ మాఫీ అవుతాయేమో, కానీ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. వాడు హిందువు అయినా, ఏ క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే ఈ లోకంలో చేసింది ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూ ఉంది. అక్కడ మనం రికార్డ్ చేస్తూ ఉంటాం కొన్ని వీడియోస్ని, లేకపోతే ఆడియో మెసేజ్ని. ఎవరైనా మాట్లాడితే మనం రికార్డ్ చేస్తాం. ఒకవేళ ఈ తాత్కాలికంగా రికార్డులు ఈరోజు ఉంటాయి, ఫోన్ పోతే పోద్ది, కింద పడితే పోద్ది, నీళ్ళు పడితే పోద్ది, ఫోన్ చెడిపోతే పోద్ది, సాఫ్ట్వేర్ మారిస్తే పోద్ది. కానీ అక్కడ ఉందే రికార్డు, అది పోదు. అది ఎన్ని రికార్డులు, ప్రతి మనిషి యొక్క రికార్డ్ చేయబడి ఆడ పేరు రాసి ఆడ పెట్టుంటారండి. అవన్నీ అడగపోయిన తర్వాత ఆడియో రికార్డులు వీడియోలాగా మారుతాయి. అక్కడే మారి పెద్ద తెర, ఇక్కడ సినిమా తెర 70 mm అనుకుంటాం, కానీ అక్కడ 70 కాదు 7000 mm మీద చూపించినప్పుడు అందరికీ కనబడుతుంది. ఆ భూమిలో ఆ చివరున్నోడు, అంటే పరలోకంలో ఆ చివరున్నోడికి కూడా ఆ మనిషి ఎవరో కనబడుతుంది. అందుకనే బైబిల్లో రాయబడింది, చీకట్లో చేసినట్టు ఎక్కడ కనబడతాయంట? వెలుతురులో కనపడతాయి. అక్కడ
ఇక్కడ చీకట్లో చేసేస్తామా, ఏముందిలే. కానీ వెలుతురులో పెద్ద స్క్రీన్ మీద నేను చెప్పించాను కదా, 70,000 అడుగులు, 7 లక్షల అడుగులు ఉంటుంది స్క్రీన్, దాని మీద కనబడతా ఉంటుంది. ఈ దావీదు చూడండి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎలా కోల్పోయాడో. ఆధ్యాత్మికమైనటువంటి రాజు, నా హృదయానుసారుడు అని అనిపించుకున్నటువంటి రాజు ఏమండి ఉదయం నుంచి సాయంకాలం దాకా నిద్రపోయాడు. ఏం నిద్ర ఇది? ఎందుకు వచ్చింది నిద్ర అంటే, ఈ నిద్ర ఎందుకు వచ్చిందంటే దావీదుని పడవేయటానికి, పాపంలో పడవేయటానికి. ఈరోజు నీ నిద్ర ఏమండి మొదటిగా నీకు అవమానం కలగజేస్తుందేమో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా నీ నిద్ర ఈరోజు నిన్ను పాపంలో పడవేస్తుందేమో అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ భౌతికమైన పాపం అయితే కడుక్కోవచ్చు ప్రభు సన్నిధిలో రక్తంలో. ఆధ్యాత్మికమైనటువంటి పాపంలో పడిపోతే ఈరోజు నువ్వు ఒకవేళ కడుక్కోవాలన్నా అది కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన జీవితాన్ని కరప్ట్ చేసుకున్నావు, ఏమండి కలుషితం చేసుకుని. ఈరోజు గమనించాలి, దావీదుని దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడైన మనుషుడు. 14వ సంవత్సరంలోనే ఏమండి కీర్తనలు రాయడం మొదలుపెట్టాడండి. రాసినటువంటి కీర్తనలు ఈరోజు చదవడానికి కూడా అంత మంచి కీర్తనలు. అసలు ఈ వర్డ్స్ ఇప్పుడు కూడా చాలామంది రాయలేకపోతున్నారు. ఆ రోజుల్లోనే దావీదు రాసిన కీర్తనలకు అంత దేవుడే పరవశం చెందాడు. అటువంటి దావీదు నిద్రమత్తు ఏం చేసిందంటే పాపంలో పడిపోవడానికి గల కారణమైంది. అందుకని పాపంలో పడిపోయినటువంటి దావీదు ఆ రోజు ఏమైపోయాడంటే పతనమైపోయింది. అక్కడ 1 సంవత్సరం పాటు తన జీవితం ఏమండి దేవునికి దూరం అయిపోయింది. పతనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు దావీదు. ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి నిద్రమత్తు నుంచి మనం మేల్కొనగలిగితే గాడ్స్ గేవ్ ఏ ఛాన్స్ టు యూ, యువర్ ఫ్యామిలీ. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకునే అవకాశం. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, దాని నుండి మరలా పైకి వెళ్ళేటువంటి అవకాశము ఇస్తున్నాడు. దావీదు పాపంలో పడిన తర్వాత వరుసగా శిక్షలు వచ్చినాయి. అన్నిటిని అనుభవించిన తర్వాత దేవుడు మరలా ఏం చేశాడంటే పోన్లే అని మరలా తీసుకొని వచ్చాడు. మరలా దావీదు ఇంకెప్పుడు కూడా తప్పు చేయలేదు. మీరు చూసుకోండి కావాలంటే. ఇంకెప్పుడు కూడా అటువంటి తప్పులు చేయలా. దేవుని దృష్టికి ఇష్టడిగా జీవించాడు, నమ్మకంగా జీవించి తన జీవితాన్ని ముగించుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజు దావీదు. ఈరోజు ఏ స్థితిలో, ఏ ఆధ్యాత్మికమైన స్థితిలో నువ్వు పడిపోతున్నావో ఈరోజు వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్, చెక్ అవర్ లైఫ్. మనం మన జీవితాన్ని, మన యొక్క మనసుని ఈరోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, నిద్రమత్తు వల్ల ఏమొస్తుందండి? అవమానం వస్తుంది, చెప్పాలందరూ. రెండవదిగా నిద్రమత్తు వల్ల పాపం. ఈరోజు మూడవదిగా నిద్రమత్తు వల్ల ఏమొస్తుందో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. 24వ అధ్యాయం 36వ వచనం మత్తయి సువార్త. నిద్రమత్తు పరలోకానికి పోనీకుండా చేస్తుంది. మూడవదిగా అమ్మ 26:34 మత్తయి సువార్త. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం అమ్మ. తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఎరుగరు. చాలమ్మా. ఈరోజు మన జీవితంలో మూడవదిగా మనం ఇక్కడ ఆలోచిస్తే ఏమండి 26వ అధ్యాయం 25వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. చూడండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చాలు. అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నిద్రమత్తు మనల్ని ఆటంకపరచకూడదు. మూడవదిగా నిద్రమత్తు పరలోకానికి పోకుండా చేస్తుంది. అలాగే 25వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ చదవద్దులండి, మనకు అందరికి తెలిసిన విషయమే, ఊరికే టూకీగా తీసుకెళ్ళిపోతాను. అక్కడ 10 మంది కన్యకలు మనకు కనబడతారు. ఏమండి? 5 మంది బుద్ధి కలిగిన వారు, మిగతా 5 మంది
బుద్ధి లేనివారు. చూడండి ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే బుద్ధి లేని వారు నిద్రపోయారు, బుద్ధి కలిగిన వారు కూడా ఏమైపోయారు చెప్పండి? నిద్రపోయారు. చూడండి ఇలా నిద్ర, బుద్ధి లేని కన్నికల ఉన్నటువంటి నిద్ర బుద్ధి కలిగిన వారికి కూడా నిద్ర అంటుకుంది. అంటే వీళ్ళు 5 మంది నిద్రపోయారు, ఆ నిద్ర ఎలాగ కూడా సోకింది. నిద్ర అనేది అంటువ్యాధి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు నిద్రపోయారు కదా, వీళ్ళు సిద్ధపరచుకున్నారు, వీళ్ళన్నా మేలుకొని ఉండాలి కదా, వీళ్ళు కూడా నిద్రపోయారు. చూడండి నిద్ర ఎంత ప్రమాదకరమైందో. నిద్రపోయారు. ఈ నిద్రలో వీళ్ళు ఏం మర్చిపోయారంటే బుద్ధి లేని వారు నూనె మర్చిపోయారు, సిద్ధపడడం మర్చిపోయారు, సిద్ధపరచుకోవడం మర్చిపోయి నిద్రపోతున్నారు. వీళ్ళన్నీ సిద్ధపాటు చేసుకుని వచ్చారు, అయినా నిద్రపోయారు. నిద్రపోతే పోయారు. పెళ్ళి కొడుకు వచ్చే సమయానికి ఈ బుద్ధి కలిగిన వారు టక్కని మేలుకొని వెంటనే అది తీసుకొని పెళ్లి కుమార్తె వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని వారు ఏం చేశారు తెలుసా? నిద్రపోయి వారి యొక్క సిద్ధపాటును పోగొట్టుకున్నారు. నిద్ర చాలా ప్రమాదకరం అండి. మనం అనుకుంటాం కానీ నిద్ర ఒకసారి బైబిల్ కాలేజీలో 2003లో సెలవులకి సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరుతుంది. మేము కాకినాడ బైబిల్ కాలేజ్ చదువుతున్నాం. అక్కడెక్కి నిద్రపోయా. అంటే రాత్రి 10:30 ఆ టైంలో రాత్రి ట్రైన్ కదులుతుంది. రాత్రి అంటే నిద్రపోయా. ట్రైన్ కదా మనం మేలుకొని ఏం చేస్తాంలే అని నిద్రపోయాను. అది నేరుగా సర్కారు చెన్నై వెళ్తుంది అనమాట. చెన్నై ఎగ్మూర్లో ఆగద్ది. నేను పడుకోవడం అది క్షమించండి, సాయంత్రం అనుకుంటా, సాయంత్రం 5:30కి ప్రారంభమవుతుంది. కరెక్ట్గా 9-10 గంటలకల్లా వచ్చేస్తుంది. అంటే 5:30, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3:30కి నెల్లూరుకి వచ్చేస్తుంది. 3:30, 4 ప్రాంతానికి. మెలకువగలుగా ఉంటేనే మనం దిగ్గలం, లేకపోతే నేరుగా ఎక్కడ దిగుతాం? చెన్నై ఎగ్మూర్లో దిగాల్సిందే ఉదయం. కానీ సరే మామూలుగా ఎప్పుడు దిగుతా పోతుంటాం, 2001 నుంచి వస్తా పోతుంటాం, మామూలే కదా, మనకు ఏముందలే దిగేద్దాం అనుకున్నాం. ఆ రోజు నిద్రపోవడం కొంచెం ఎక్కువైంది. ఎక్కడ నేరుగా ఎగ్మూర్లో దిగేసా. తీరా చూస్తే చెన్నై ఎగ్మూరు. సరే మన చెన్నయ్యే కదా, ఎక్కేద్దాంలే, ఏదో ఒక ట్రైన్ ఎక్కేస్తే నెల్లూరులో పడిపోతామని సూళ్ళూరుపేట అంటున్నారు ఏదో ట్రైన్లో. అది సూళ్ళూరుపేట కాదు, ఉళ్ళూరుపేట, అది ఎక్కడో, అది మనకు తెలీదు. నేను సూళ్ళూరుపేట అనుకుందాన్ని ఎక్కేసా ఆ ట్రైన్ని. అది ఒక రోజంతా నన్ను తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ పోయినా తమిళ పేర్లే కనబడుతున్నాయి. ఇదేంద్ర నాయన దేశం దాటిపోతున్నామేమో, నాకు చిన్న వయసు కదా, ఏం అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆ ట్రైన్ అసలు ఆగట్లే. ఆ ట్రైను ఎక్కిన దగ్గర నుంచి మధ్యాహ్నం దాకా, ఉదయం ఎక్కితే మధ్యాహ్నం దాకా పోతానే ఉంది ఆ ట్రైన్. అసలు ఏం ట్రైనో అది అర్థం కాల. మరి బుల్లెట్ ట్రైన్లో ఆ ట్రైన్లో లేవు, మరి ఏం ట్రైనో నాకు అర్థం కాదు. మధ్యాహ్నం దాకా ఆగలా. మధ్యాహ్నం ఆగింది. ఈ లోపల నేను పాస్కి వెళ్దాము ఈ లోపల అని పోయి వచ్చే లోపల దాకా కదిలేసింది. నేను బాత్రూమ్ నుంచి వచ్చే లోపల మళ్ళీ కదిలేసింది. సాయంకాలం దాకా మళ్ళీ ఆగల. రాత్రి ఎప్పుడో 10కి ఎక్కడో ఆగి మూల నాకు దిగేసా. తెలుగు లేదు, తమిళు అదేదో కనబడుతుంది. నాయన అయిపోయింది నా జీవితం, 2003 అయిపోయినట్టుంది నా జీవితం. ఇంకా ఇక్కడే ఏదో చేసుకుని బతకాలేమో అనుకున్నా. వాళ్ళని అడిగా. నాకేమో అప్పుడు తెలుగే సరిగ్గా రాదు, ఇంకా ఈ తమిళ ఆడ మాట్లాడతాం, ఇంగ్లీష్ ఆడ మాట్లాడతాం. సరే మొత్తానికి కొడితే ఏదో వచ్చిరా అని తెలుగు తమిళ మాట్లాడితే అయ్యా ఇంకేమో ఆంధ్ర, నువ్వు ఎక్కడికో వచ్చేసావు అన్నాడు వాడు. నా గుండె పగిలిపోయింది. ఇంక చేరతామా, ఇంటికి పోలేమా? ప్రభువా ఏంది నాయన, ఒక్కరోజు నిద్రపోయినందుకు, నిద్రపోవాల్సిన టైం కంటే ఒక 2-3 గంటలకు ఇష్టం నిద్రపోయినందుకు ఏంది నాయన ఈ పనిష్మెంట్ అన్నా? నీకు అట్టే కావాలి. మేలుకో. క్రైస్తవుడు మేలుకోకపోతే దేశం దాటిపోతాం, రాష్ట్రం దాటిపోతాం, ఇంకా చెప్పాలంటే పరలోకానికే మిస్ అయిపోతాం. తర్వాత ఆ రోజు మళ్ళీ ఆ రాత్రి అంతా ఆడ కూర్చున్న, ట్రైన్లే లేవు అక్కడ. అదే ఆగింది వచ్చి ఆ ట్రైను, ఇంకే ట్రైన్లు లేవు. మళ్ళీ మొత్తానికి అయ్యా అని అడిగి, ఇంకే ట్రైన్ ఆడుకుంది, చెన్నైకి ఎప్పుడు ఉంది ట్రైన్ అంటే వాడు చెప్పాడు, చెన్నైకి ఇక్కడి నుంచి ట్రైన్లు పోవు, అసలు ఇది వేరే స్టేట్ అని చెప్పేసాడు. ఆడకు పోవాలండి, ఇంకో దగ్గర పోయి, ఆడకు పోయి మళ్ళీ ఇంకో దగ్గర అప్పుడు పోవాలి చెన్నైకి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ట్రైన్ లేవు, ట్రైన్ ఉండాలంటే రాత్రి 3 గంటలకని చెప్పాడు. ఇక నిద్రే రాలా. 3 ఎప్పుడు అవుద్దా అని 10 గంటల నుంచి కాసుకొని ఉంటే ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ఎక్కితే అది ఎప్పుడో చెన్నైకి చేర్చింది. మళ్ళీ ఆడి నుంచి ఇక ట్రైనే ఎక్కల, వద్దురనైనా మనకి రైలు అనుకొని అప్పుడు బస్సులో ఎక్కువ వచ్చేసాను. ఒక్కోసారి చిన్న నిద్ర మత్తు మన జీవితాన్ని ఆఘాతాలకు చేర్చేస్తుంది. నా పరిస్థితి అలాగ అయిపోయింది. మా నాన్న మా అమ్మ ఏమన్నారు, రే అప్పుడెప్పుడో ఫోన్ చేస్తావు, రాత్రి దిగేస్తానని 3 రోజులు అయింది, ఏడకపోయావు, ఫోన్లు లేవు కదా ఆ టైంలో. ఇంటికి వచ్చిన తర్వాత కాకినాడలోంచి ఫోన్ చేశా, ఈరోజు ఎక్కుతాను
రేపు ఉదయానికల్లా దిగేస్తాను, మీరు సిద్ధంగా ఎందుకో సిద్ధంగా ఉండడం చెప్పా. ఎందుకు సిద్ధంగా ఉండమని తెలియలే. సరే చెప్పానా, వెళ్ళిపోయా. ఏమైనా అప్పుడెప్పుడో వస్తాను, 4 రోజులు అయింది, ఆడపోయేవాడు. ఇంకా కూర్చోబెట్టి ఇది జరిగింది, ఒక్క రవ్వలో నేను ఇదైపోయేవాడిని, మొత్తానికి ఏదో దేవుడు కళ్ళ నుంచి తీసుకొని వచ్చాడు, అందుకు సంతోషపడకుండా తిడుతున్నారని చెప్పి మళ్ళా వాళ్ళని అన్న. ఇలా మన జీవితం నిద్ర మత్తు వల్ల ఏమండి అగాధాలకు జరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికమైన నిద్రమత్తు మన జీవితాలని ఏమండి చాలా ప్రమాదం, చాలా పరిస్థితులు మారుస్తుంది. ఈరోజు మనం గమనించాలి. బుద్ధి కలిగిన వారు కూడా ఏమైపోయారంటే నిద్రమత్తు వల్ల నిద్ర పోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 25వ అధ్యాయం 1 నుంచి మనకు చదివితే మనకు అర్థమవుద్ది. ఈరోజు సిద్ధపడిన వారు, బుద్ధి కలిగిన వారు కూడా నిద్రపోయారంటే ఏమండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిద్రమొత్తు పరలోకానికి పోకుండా చేస్తుంది. మనకి ఎన్ని ఆరాధనలు దేనికి, పరిశుద్ధ ఆరాధన, ఉపవాస ప్రార్థన, ఏమండి ఈ గృహకోడికలు, సువార్త, ఇవన్నీ దేనికంటే పరలోక రాజ్యానికి పోవటానికే. అయితే నిద్రమత్తు ఒకే ఒక నిద్ర ఇన్ని చేసి పరలోకానికి సిద్ధపడుతుంటే ఒకే ఒక నిద్రమత్తు పరలోకానికి పోనీయకుండా చేస్తుంది. ఈరోజు ప్లాన్ చేసుకుందామా, మనం పోవాల్సిన టైంలో పోకుండా. ఒకవేళ రాత్రి కొంతమంది నిద్రపోతారా? నిద్రపోరు, ఫోన్లు చూస్తూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు. రాత్రి అంతా ఇవి చూసేది, పూగులు ఏం చేస్తారు, తోగుతూ ఉంటారు. ఏమండి నేను చాలామందిని గమనిస్తా, రాత్రి చూడవలసిన టైం అంతా, నిద్రపోవాల్సిన టైం అంతా ఫోన్ చూడటానికో, ఏమంటే ఫోన్ మాట్లాడటానికో, టీవీ చూడటానికో, మరొకదానికో స్పెండ్ చేసి ఉదయం 5-6 గంటలకు అప్పుడు పడుకుంటారు చాలామంది. అది కూడా చాలా ప్రమాదమే. ఒకరోజు నిద్ర మేలుకుంటే ఆ ఎఫెక్ట్ కంట్లో పడుతుంది. ఏమండి ఆ ఎఫెక్ట్ ఏమవుతుందో తెలుసా? 3 రోజుల నిద్ర, ఒకరోజు నిద్ర మేలుకుంటే 3 నైట్ల నిద్ర ఎఫెక్ట్ మేలుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంత ఎఫెక్ట్ కళ్ళు మీద పడుతుంది. కంట్లో ఉన్న లెన్స్ దెబ్బతింటాయి, పొరలు దెబ్బతింటాయి. ఏమండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రావాల్సిన అద్దాలు, 40 సంవత్సరాలకు రావాల్సిన అద్దాలు 20 సంవత్సరాలకే వచ్చేస్తాయి. ఈరోజు మనం ప్లాన్ చేసుకుందాం. అద్దాలు త్వరగా రాకూడదంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏ టైం చేయాల్సిన పని ఆ టైం చేయాలి. రాత్రి నిద్రపోవాల్సినటువంటి కనురెప్పలు, కంటికి రెప్పలు ఇలా మూసుకుంటేనే నిద్ర వస్తుంది. మూసుకోకుండా కనురెప్పలు నైట్ కూడా అది వర్క్ చేస్తే ఎంత ప్రమాదమో చూడండి. మనము చేయాల్సినటువంటి టైం కంటే ఎక్కువ చేస్తేనే శరీరం అలసిపోద్ది. బా ఎంతసేపు అని. సహజంగా 6 గంటలే పని చేయాల్సింది, మహా అయితే 8 గంటలు. చాలామంది 10 గంటలు 12 గంటలు కూడా చేస్తారు, చేసి వచ్చి అలసిపోతారు. ఏమంటే చాలామంది కూలీలు, ఈ బేల్దారోళ్ళు, లేకపోతే ముఠా పని చేసేవాళ్ళు ఎందుకు ఎక్కువ తాగుతారంటే ఒళ్ళు అలసిపోవటం వల్ల. అంటే 10 గంటలు 12 గంటలు పని చేసినందువల్ల ఆ నొప్పులు తగ్గడానికి అంటుంటారు వాళ్ళు, కానీ ఉత్తమ మాటలేండి అవన్నీ. ఒళ్ళు అలసిపోయిందండి, మేము తాగుతున్నామండి, మాకు రిలీఫ్ అండి అంటారు. తాగుడు ఒకటే రిలీఫా? ఇంకేం లేవా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేయాల్సిన పని చేయకుండా కూడా మనం చేయకపోతే కళ్ళు చాలా ప్రమాదకరం, కన్నులు దెబ్బతింటాయి. కాబట్టి నిద్రమత్తు ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి పోనీయకుండా మనల్ని ఆపేస్తుంది, గట్టిగా పట్టుకుంటుంది. ఎక్కడికరా నువ్వు పోయేది? పరలోకానికి రా నాతో పాటు. ఎక్కడికి? అక్కడ వెలుతురు చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ రాయబడింది అగ్ని ఆరదు, చచ్చిపోదు, కాలుతూనే ఉంటాం. అటువంటి స్థలంలోకి మనం తీసుకెళ్తుంది. ఈరోజు నిద్రమత్తు. ఈరోజు ప్లాన్ చేసుకుందాం. ఈరోజు మన జీవితాన్ని మనం ఎక్కడికి నడిపించుకోవాలో దే హ్యావ్ ఏ క్రియేట్ ద ప్లాన్, దే హ్యావ్ ఏ డూయింగ్ ద వన్ ప్లాన్. మనం ఏ ప్లాన్ వేసుకుంటే పరలోక రాజ్యానికి మనం పోగలం, దేవుని దగ్గరికి పోగలం అనేది ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారం మనం సిద్ధపడితే దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. ఆఖరిగా చూడండి నిద్రమత్తు ఏం చేస్తుంది అన్నది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. ఏమండి? ఆమె చూడండి, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి, చూడండి నిద్రమత్తు ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. భౌతికంగా చచ్చిపోతే పర్వాలే, కానీ ఆధ్యాత్మికంగా కూడా చంపేస్తుంది నిద్రమత్తు. ఈ సంసోను ఏం చేశాడంటే
ఏమండి, ఏ ఊరి దగ్గర పోయి పడుకోకూడదు, అక్కడే పోయి పడుకున్నాడు. పడుకొని నిద్రపోయి చూడండి, ఒకటి తన జుట్టును పోగొట్టుకున్నాడు, 2 తన బలాన్ని పోగొట్టుకున్నాడు, 3 తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. సంసోను ఎవరు? దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. నాజీరు అంటే ఎంత హుందాతనం ఉంటుందో తెలుసా? ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులు ఇంచుమించు 25 లక్షల మందిలో 30 లక్షల మంది ఉంటే వాళ్ళందరికీ న్యాయాధిపతి. ఎంత గౌరవం అండి! దేశానికి ఒక చిన్న ఎమ్మెల్యే అయితేనో ఎంతో పేరు ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి అయితే ఎంతో పేరు ఉంటుంది, ప్రధానమంత్రికి ఎంత పేరు ఉంటుందండి. ప్రధానమంత్రికి ఏముంటుంది చెప్పండి? బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది. ప్రధానమంత్రిగా కాదు, వరుసగా క్యాన్వాస్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఉంటాయి. ఎంతమంది సేఫ్టీ గార్డ్స్ ఉంటారు, ఎంతమంది మెయిన్ గార్డ్స్ ఉంటారు. ఏమండి, ప్రధానమంత్రి వస్తే ఎంత బందోబస్తు, అందరిని ఆపేస్తారు. ఆగండి అని చుట్టుపక్కల అంతటిని కూడా ఆపేస్తారు. ప్రధానమంత్రికి అంత విలువ ఉంది. ఒక ప్రధానమంత్రికి అంత విలువ ఉంటే ఏమండి, ఇజ్రాయేల్ ఆ దేశంలో ఒక మంచి నాజీరు చేయబడిన సంసోనుకి ఇంకెంత ప్రాధాన్యత ఉంది. ఇశ్రాయేలుకి అందరికీ న్యాయాధిపతి, అందరికీ చిన్నలకి పెద్దలకి ముసలోళ్ళకి అందరికీ న్యాయాధిపతి. దేవుడు వాగ్దానం చేత పుట్టించబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎలా ఉండాలండి? నాజీర్ అంటేనే ఒక ప్రత్యేకత. హీ ఈజ్ ద సపరేట్ ఐడెంటిటీ ఫ్రమ్ ద ఎవ్రీ ఇజ్రాయెలైట్స్. ప్రతి ఒక్కరిలో నుంచి అసలు నాజీర్ అంటే సంసోన్ నాజీర్ అంటే భయపడతారు. మేము ఇంతమంది ఉంటే మమ్మల్ని ఎవరు ఎన్నుకోలేదు, సంసోన్ని ఎన్నుకున్నాడు. అంత గొప్పతనం నాజీర్ అంటే. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద ఇండియా, మొదటి దాన్ని ఏమంటారంటే భారతదేశం మొదటి పౌరుడు ఎవరంటే, మొదటి పౌరుడు ఎవరు చెప్పండి? భారతీయ మొదటి పౌరుడు రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మొదటి పౌరుడు అంటారు అనమాట, దేశ పౌరుడు అంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మొదటి పౌరుడు ఎవరంటే సంసోన్. అంత పేరు, అంత ప్రఖ్యాతి. అసలు మనోహకి దేవుని దూత వచ్చి అసలు నీ గర్భం నీకు అప్పటి వరకు గుడ్రాలు, మనోహ భార్య గుడ్రాలు. దేవుని దూత ఒక శిశువుని గర్భంలో ఇస్తాను, అతడు పుట్టినది మొదలుకొని చచ్చిపోయే వరకు నాజీరు చేయబడిన వాడే దేవుని కొరకు నిలబడే వ్యక్తి అని ఒక దేవుని దూత ఒక వాగ్దానం చేత పుట్టబడినటువంటి ఒక సంసోను ఏమైపోయాడంటే తన జీవితాన్ని ఇవ్వండి నిద్రమత్తు వల్లే, కేవలం నిద్రమత్తు వల్లే. ఓ సంసోను, నిద్రమత్తును విడిపించుకొని పరలోక రాజ్యానికి ఇశ్రాయేలు చేర్చు అని అంటే ఏమండి ఏమైపోయాడు? నిద్రమత్తు వల్ల ఒక స్త్రీలో పడుకొని నిద్రమత్తు. ఈరోజు పాపం అనే ఈ స్త్రీ, లోకమనే ఈ స్త్రీ మన వల్ల నిద్ర కూపుతుంది. ఓ ప్రియ సంగమా, విరజిమ్ముకుందాం. 60వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, లెమ్ము తేజను లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మనం ఉదయిస్తుంటుంది, పోతూ ఉంటుంది, కానీ మనం మాత్రం విరజిమ్ముకో. సంసోను జీవితం సంసోను ఒక సాధారణమైన నాయకుడిగా చెప్తుంటారు. సాధారణమైన నాయకుడు కాదు, ఇశ్రాయేలీయులను నడిపించవలసినటువంటి ఒక దైవికమైనటువంటి వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? జుట్టు పోగొట్టుకున్నాడు. జుట్టులోనే ఉంది బలం. జుట్టు పోగొట్టుకున్నాడు, బలం పోయింది, ప్రాణమే పోయింది. ఆఖరికి ఒక ఇజ్రాయేల్లో ఒక ప్రధాని ఏమైపోయాడంటే దాగోను గుడిలో బందీగా నిలబడ్డాడు, కళ్ళు పోగొట్టుకొని. ఎంతటి దారుణం అండి! ఏమండి, జుట్టు పోయింది, బలం పోయింది, కళ్ళు పోయినాయి, మనిషే పోయాడు. న్యాయాధిపతిగా వర్ధిల్లాల్సినటువంటి సంసోను కొద్ది దినాలే తన జీవితాన్ని చాలించుకోడు. కారణం ఏదో తెలుసా? కారణం చెప్పండి. ఏంలే, నిద్రమత్తే. ఈరోజు నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణమవుతుందేమో. ఇప్పుడు మనం చెప్పుకున్నాను, నేను కొద్దిగానే చెప్పా. బైబిల్లో చాలామంది నిద్రపోయి దేవుని యొక్క ప్రణాళికలోకి రాకుండా పోయిన వాళ్ళే చాలామంది. ఈరోజు గాడ్ హ్యాస్ సపరేట్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇక్కడ కూర్చున్న వారందరి మీద ఉంది. ఏంది? సో నువ్వు వెయిట్ చేసి అడగగలిగితే వాట్ దట్ ప్లాన్ యూ హ్యావ్ టు స్పీక్ టు యూ. ఆ ప్లాన్ ఏందో నీకు చెప్తాడు. ఆ ప్లాన్ ఏందో తెలియక యోనా ఏమైపోయాడంటే చేప కడుపులో పడ్డాడు. ఆ ప్లాన్ ఏందో తెలియక ఏమంటే దావీదు నిద్రపోయాడు, పాపంలో పడ్డాడు. ఆ ప్లాన్ ఏందో తెలియక బుద్ధి కలిగిన కన్యకలు కూడా ఏమంటే కొద్దిగలో పరలోకాన్ని మిస్ అయిపోయేవారు. బుద్ధి లేని కన్యకలు అసలు అంత బాగొట్టుకున్నారు, బుద్ధి లేని వారు. ఆఖరిగా ఆ ప్లాన్ తెలియక సంసోను కూడా తన జీవితాన్ని ఏం చేశాడు?
ఫిలిస్తీన్ల చేతిలో పెట్టాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. ఏమంటే పరలోక రాజ్యానికి పోవాలంటే 7 మెట్లు ఉన్నాయి. 7 స్టెప్స్ ఇంటూ ద హెవెన్. మనం మొదటి స్టెప్లోనే ఆగిపోతున్నాం. ఇంకా 6 స్టెప్పులు ఏం చేయాలి? మొదటిగా రక్షించబడి బాప్తిసం తీసుకుంటామా, ఆ బాప్తిసం దగ్గరే ఆగిపోతాం. ఆ మొదటి స్టెప్ అక్కడే ఆగిపోతే 7 స్టెప్పులు ఉన్నాయి. 7 ఒక్కొక్కటి 1 by 1 ఎక్కితేనే ఆఖరి 7వ స్టెప్ దగ్గర పరలోకపు రాజ్య గుమ్మాలు ఉంటాయి. మనం మొదటి దగ్గరే ఆగిపోతుంటే ఇక 2వ స్టెప్ ఎప్పుడు ఎక్కుతాం? చాలామంది ఈ సంస్థను కూడా మొదటి స్టెప్ దగ్గరే చచ్చిపోయాడు. ఏమంటే ఇంకా చెప్పాలంటే అందరూ కూడా మొదటి స్టెప్ దగ్గరే చచ్చిపోతుంటే 2వది ఎప్పుడు ఎక్కుతాం, 3వది ఎప్పుడు ఎక్కుతాం, 4వది, 5, 6, 7వది పరలోక రాజ్యపు గుమ్మంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాం? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ గాడ్ సేస్ టు యూ. దేవుడు ఏం చెప్తున్నాడు దాని గురించి మనం ఆలోచించగలిగితే, బైబిల్ మనకి ఏం చెప్తుందో దాని గురించి మనం ఆలోచించగలిగితే ఇకనైనా వీఆర్ వేకప్. మనం లేద్దాం, నిద్ర మత్తు నుంచి లేద్దాం. లేచి దేవుడు మన పట్ల ఏ ప్రేమ, ఏ కనికరాన్ని ఏం చూపించదలుచుకున్నాడో దాన్ని మనము ఏమంటే దాని ప్రకారం పోగలిగితే దేవుడు సపరేట్గా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. సపరేట్గా మన జీవితాన్ని భూలోకంలో ఉన్న, అందుకనే మేడగదిలో కూడా మీరు చూడండి 500 మంది మేడగదిలో ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మొదటి అధ్యాయం 2వ అధ్యాయం మీరు చదవండి అపోస్తల కార్యాల గ్రంథాల్లో. 500 మంది ఎక్కారు మేడగదిలోకి. 10 రోజులు అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. 380 మంది వెళ్ళిపోయారు. 120 మంది మిగిలారు. ఆ 120 మంది కూడా నిద్రమత్తును వదిలించుకున్నారు. మొదటి రోజు ఏ విధంగా ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేంత వరకు ఆ 120 మంది అదే విధంగా ప్రార్థన చేసి 380 మాత్రం ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి. ఎంతసేపు, ఎన్ని రోజులు అయ్యా దేవుడు రాందా? 10 రోజులు అయిపోతుంది, ఇంకా రాలేదు పరిశుద్ధాత్మ దేవుడు. మాకెందుకు? ఆ పనులన్నీ గుర్తొచ్చాయి. ఆ 500 మందిలో 380 మంది వెళ్ళిపోయారు. 120 మంది ఏమంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రభు వారి గురించి రాయిస్తాడు. భూమిని తలకిందులు చేయువారు వచ్చి ఉన్నారని రాయిస్తాడు. ఆ 120 మంది భూమిని తలకిందులు చేశారండి. సామాన్యమైన పదం కాదు ఇది. భూమిని తలకిందులు చేయడం అంటే ఆ శక్తిని పొందుకోవాలి, నిద్ర వదులుకోవాలి. ఆ 10 రోజుల్లో నిద్రపోకుండా ఉన్నందుకే, ఏమంటే ఆహారం లేకుండా ఉన్నందుకే 380 మంది వెళ్ళిపోయారు. మిగతా వారంతా కూడా ఆహారం మానేశారు, నిద్ర మానేశారు, దేవుని కొరకు కనిపెట్టుకోవడం చూశారు. పరిశుద్ధాత్మ దేవుడికి ఎంతమంది కావాలో అంతమందినే ఉంచాడు. స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది. 380 మంది. 500 మంది సంఘం దేవుడు ఆశించలేదు. 120 మంది చాలు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళికలోని మన మధ్యలోనే చేసుకుంటున్నామేమో. మన నిద్రమత్తు వల్ల, నిద్ర ఆలోచన వల్ల ఎవరిని ఈరోజు పోగొట్టుకుంటే దేవుడు మరి ఒకసారి మనం అవకాశం మిస్ అయితే మళ్ళీ ఉండదు. ట్రైన్ మిస్ అయ్యామనుకోండి, మళ్ళీ ఆ ట్రైన్ మనం ఎక్కగలమా? ఎక్కలేం. ఇంకో ట్రైన్ ఎక్కాల్సింది, అది ఎక్కడో దింపుతుంది పోయి. ఎక్కవలసిన ట్రైన్ మిస్ అయితే మనం ఏం చేయలేం. ఈరోజు దేవుని ప్రణాళిక మిస్ అయితే ఆ ప్రణాళికలోకి ఇంకొకరు వస్తారు. మనం జ్ఞాపకం చేసుకుందాం, సిద్ధపడదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకళ్ళు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.